పీఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన అండి. ఈ పథకాన్ని 2015లో ప్రారంభించారు. రీసెంట్‌గా 3,192 ఇల్లు ఏపీలో పేదలకు అందించారండి ఈ పథకం కింద. ఏపీలో వచ్చేసరికి గ్రామాల్లో ఫ్రీగా 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల భూమిని ఇస్తున్నారండి ఈ పథకం కింద. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేదల ఇళ్ల పంపిణీని దేవగుడిపల్లి, అన్నమయ్య జిల్లా నుంచి సీఎం గారు ప్రారంభించారండి. రెండో బిట్ వచ్చేసరికి నవంబర్ 12, 1947న మొదటిసారి గాంధీ గారు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ నుంచి పాకిస్తాన్ నుంచి ఇండియా వలస వచ్చిన 2,00,000 మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేశారండి. అందువలన మనం 2000వ సంవత్సరం నుంచి పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డేగా నవంబర్ 12ని జరుపుకుంటామండి. థర్డ్ వన్, పీసీపల్లి, ప్రకాశం జిల్లాలో లింగన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్క్ని సీఎం గారు ప్రారంభించారు. ఇంకా అదే ప్లేస్ నుంచి రిమైనింగ్ 50 పార్కుల్ని కూడా విర్చువల్గా ప్రారంభించారు. నాలుగో బిట్ వచ్చేసరికి మ్యాన్ బుకర్ ప్రైజ్ అండి. దీన్ని డేవిడ్ సలై గారికి ఇచ్చారు. ఈయన కెనడియన్, హంగేరియన్, బ్రిటిష్ రచయిత అండి. ఈయన రచించిన ఫ్లష్ అనే నవలకు గాను ఈయనకి 2025 సంవత్సరంలో బుకర్ ప్రైజ్ ఇచ్చారు. హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం బిలియనియర్స్ ఎక్కువగా ఉన్న సిటీస్లో ఫస్ట్ ప్లేస్లో న్యూయార్క్ ఉంది. ఇంకా థర్డ్ ప్లేస్లో ముంబై ఉందండి. ఇంకా 9th ప్లేస్లో ఢిల్లీ ఉంది.